సహోదరి సహోదరులారా, కర్ణాటక రాష్ట్రంలోని కుటుంబంలో దేవుడు చేసిన అన్ని మేలులకు గాను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ మరణించిన మహాజీ బాలమోహనుడి నిన్ను విశ్రాంతిని దయచేయాలని ఆ వినయంలో జీవించినంత కాలం తెలిసి తెలియక తప్పిదం చేసినట్లయితే దేవాదేవుడు వారిని మరణించి పరలోక రాజ్యంలో దేవుడి సన్నిధానంలో వారికి స్థానాన్ని దయచేయాలని ప్రత్యేకంగా ఈనాటి పూజ వల్ల తల్లిదండ్రులతో వాళ్ళ పేరున ప్రార్థించుకున్నాను. మరి స్నేహాలతో సుమాంజలి మనస్వి మన మేరమ్మ వీరి కుటుంబాన్ని దేవాదేవుడు దీవించినందుకు ఆనందకరంగా తెలియపరుచుకుంటూ ముఖ్యంగా ఈనాటి పూజలలో మనందరూ కలిసి శ్రీకాంతకి దేవాదేవుడు మంచి ఆరోగ్యాలు దయచేయాలని గత 2 రోజుల క్రితం వారికి తాను బ్లడ్ క్లాట్ అవ్వడం ద్వారా హాస్పిటల్లో చేరిన దేవాలయంలో వారిని అనేక చోట్ల స్థానాలు తాకి వారికి స్వస్థతను దయచేయాలని కుటుంబాన్ని దీవించాలని ప్రత్యేకంగా ఇలాంటి పూజలో ప్రార్థించుకుందాం. అదేవిధంగా అనేక విచారాల్లో ఉన్నటువంటి మరియల సభ్యులను వారి కుటుంబాలను వారి ప్రార్థనలను దేవాలయంలో దీవించాలని ప్రత్యేకంగా తల్లి కుటుంబ పేరున ప్రార్థించుకుందాం. सर्वेश्वरुनि प्रेम पवित्रात्म सहवासं మీ అందరితో ఉండనుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మహదేవ్ శివశేషం ద్వారా మనందరిని గురించి చాలా ఆనందిస్తున్నాడు, మహా ఆనందపడుతున్నాడు. వీరు నా యొక్క ప్రేమైన వారి బిడ్డలు, వీరి యొక్క అవసరాల యందు వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో వీరిని దీవించాలని ప్రభు కోరుకుంటున్నారు. మరి ఈ కోరికలో మనము ప్రభువుకు ప్రీతిపాత్రగా జీవించడానికి మనం ప్రయత్నించాలి.
ఏంటి యొక్క వీటి ప్రాంతంగా జీవించే విధానం? ప్రార్థన, ధ్యానం, వాక్యాన్ని చదవడం. ఎప్పుడైతే ఈ ప్రార్థన, ధ్యానం, వాక్యం చదువుకుంటామో ప్రభు మనల్ని చూసి ఆనందపడుతుంటారు. అందుకే ప్రభు, ఇదిగో నా కుమారుని చూసి మీరు ఆనందపడినప్పుడు నేను ఆనందపడుతున్నానని దేవుడు క్రీస్తు ప్రభుని మనందరికీ కూడా చూపిస్తూ, మీరు ప్రార్థనలో, వాక్యములో, ధ్యానంలో భక్తిగా జీవించినప్పుడు క్రీస్తు ప్రభు ఆనందపడుతూ ఉంటారు మనల్ని చూసి. అది నిన్ను నన్ను చూసి ఆనందపడినప్పుడు తల్లి దేవుడు కూడా ఆనందపడుతున్నాడని నాటి సూచించబడడం ద్వారా క్రీస్తు ప్రభు మనకు సెలవిస్తున్నారు. కనుక సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైనటువంటి యొక్క దేవుని కోసంలో అంతటి మంచి మనస్సులను, అంతటి ఆలోచనలను ప్రభు మనకు దయచేయాలని ప్రత్యేకంగా ఈ దేవుని కోసంలో ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచేసి మన పాపములను మన్నించి మనలను నిజ జీవితంలో చేర్చుగాక.